668 సంవత్సరాల చరిత్ర అండి ఈ మహావృక్షానికి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మర్రి మాను. నా పేరు మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. 668 సంవత్సరాల చరిత్ర అండి ఈ మహావృక్షానికి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మర్రి మాను.
ఈ అమ్మవారు ఇప్పటికీ దాదాపు 700 సంవత్సరాల క్రితం అండి మన భగవాను పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారి పుట్టినిల్లు. ఆ బుక్కపట్నంలో చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు సెటిబలిదలో ఉంచస్తుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి అక్కడి నుంచి నుండి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారి ఇల్లు అవుతుందండి. ఇక్కడ బాల వీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారిని ఇచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలం వెళ్ళిన తర్వాత అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రి అనసూయలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలా అనుకున్నారు. ఇలా చేయాలంటేనండి మనకి ఇప్పుడు మండలాలు ఉన్నాయి, అప్పటికి పాల్యాలు ఉండేటివి. ఒక చిన్న అవసరమైన పాలే గారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పాలేగాల రాజ్యం, ఒక చిన్న అవసరమైన వారి యొక్క అనుమతి ముఖ్యం. అలా మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యం అని అయితే ఆనాడు సతీసాగమనానికి అనుమతించమని ప్రార్థించడం జరిగింది. కానీ పాలే గారు అన్నారటమ్మా, నేను ఇచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయం సాధించి మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి అన్నారు. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని ఆ వేళ అమ్మవారు నిరూపించుకునేసరికి పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనువెంట నుండి కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తానంటూ చూడండి ఆ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. అంటే ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి, అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చితి నుంచి నీరు పొంగి పొరలి చితికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమాన్వితమైన మర్రి చెట్టై కలియుగం ఉన్నంత వరకు తిమ్మమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడతాను అని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లే సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చితి నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమాన్. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. టోటల్గా ఈ చెట్టు అందరికీ ఒరిజినల్ చెట్టు మెయిన్ మొదలంటే ఇక్కడే. ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క 100 అడుగుల విస్తీర్ణం ఉన్నదంట. 585 సంవత్సరాలు ఈ చెట్టు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది, ఒకే గొడుగులాగే. కానీ ఇది 1935లో ఒరిజినల్ అది ఏజ్ బారి పడిపోయింది సార్. అందుకు సాక్ష్యమే ఇలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీసాగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. లోపలి వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ప్రపంచమని మేము సందర్శించాము అనేటువంటి ఉత్సాహంతో దయచేసి ఈ మర్రి చెట్టు ఆకు కానీ ఒక చిన్న కొయ్య కానీ కూడానండి చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళాలి అని ప్రయత్నిస్తే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూవ్ అవ్వవు. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకెళ్ళచ్చు, బలి పూజలు మాంసాలు ఇటువంటి ఇక్కడ చేయకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మురుకుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపులు ఇలా కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చోటు ఉండదు. మరి ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం, ఈ మహావృక్షాలపైన చూడండి ఎక్కడే కానీ పక్షులు గూడు కట్టవు. పగలంతా ఇక్కడే పక్షులున్నా మరిపలితిని ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడ గలిచి ఎంత క్లీన్గా ఉంటుందో చూడండి. సాయంత్రం 6 అయితే రాత్రి సమయాన్ని చెట్ల మీద పక్షులు ఏవి నిద్రించు. మరి ఎందుకు ఇలా పక్షులు ఆశ్చర్యపరుస్తున్నాయి? కారణం ఏంటి అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోశారు కదండి. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయట.
ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. ఇప్పుడు ఈ చెట్టును మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్కి ఇచ్చారు. వారి సంరక్షణలో ఈ చెట్టు అభివృద్ధి గుడి ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి అవుతుందండి. ఇది తిమ్మమ్మ మర్రి మాను యొక్క చరిత్ర అండి. నమస్కారం. టోటల్ అంతా మర్రి చెట్టు. తిమ్మమ్మ దేవస్థానం మా తరపున అయితే కొంచెం డొనేట్ చేసాము. హాయ్. చూసారు కదా, ఇదే తిమ్మమ్మ మర్రి మాను. ఇప్పుడు ఆయన పెద్ద ఒక ఆయన గైడ్ హిస్టరీ కూడా చెప్పారు కదా, అంతా మీరు వినే ఉంటారు. డెఫినెట్లీ అంటే ఆఫ్కోర్స్ హిస్టరీ అంతా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్లీ వీకెండ్ ట్రిప్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కదిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ప్లస్ తిమ్మమ్మ మర్రి మాను 2 కలిపి ఒక రోజులో కవర్ చేసేసుకోవచ్చు. బెంగళూరు నుంచి అంటే నేను మోస్ట్లీ కేఆర్పురం నుంచి నేను రెఫరెన్సెస్ ఇస్తుంటాను కదా, సో కేఆర్పురం నుంచి అయితే 160 కిలోమీటర్స్. సో బెంగళూరు నుంచి కూడా ఈజీగా వచ్చేయచ్చు. మీకు ఇక్కడ మ్యాప్లో కూడా చూపిస్తాను అది. సో డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకు కూడా ప్లే ఏరియా చాలా ఉంది. సమ్మర్లో కొంచెం కష్టం, కానీ కొంచెం ఈవినింగ్ పూట అలా వస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్. ఎక్కమన్నా చెప్పలేదులే, ఎక్క పైకి ఎక్క. Get a drum as a toy for Christmas. Was one of the greatest innovators